హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు సండే అంటే మాకు గార్డెన్ డే. కాకపోతే మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటాము. చూడండి, రీసెంట్గా నేను కీరా సీడ్స్ వేసిన, ఎంత బాగా వచ్చింది చూడండి గ్రోత్. ప్రతి ఒక్క కప్పులో ఒక 3 వేస్తాను అనమాట. దాంట్లో 2 వచ్చినా చాలు, 1 వచ్చినా చాలు అన్నట్టు ఒక 4 గ్లాసెస్ పేపర్ గ్లాసులు ఉంటాయి, పేపర్ ఉంటాయి చూడండి గ్లాసెస్. దానికి కింద హోల్ పెట్టి కొంచెం మట్టి వేసి పెట్టిన అనమాట. ఎంత బాగా గ్రోత్ వచ్చింది చూడండి, హ్యాపీ. తర్వాత రీసెంట్గా పెట్టిన వంకాయ నారండి, మీకు చూపించాను ఆల్రెడీ పాత వీడియోలలో. చూడండి ఎంత మంచి గ్రోత్ వచ్చింది చూడండి, మంచి గ్రోత్ వచ్చింది వంకాయలు చూడండి, చిన్న చిన్న హ్యాపీ. అండ్ ఇది మల్లెపూలు చూడండి, మల్లెపూలు మంచిగా అయిందండి. ఆకు మొత్తం తీసేసిన తర్వాత మంచిగా వచ్చింది చూడండి, వచ్చేసినాయి. ఓకే, తీసే ముందు కొంచెం ఇట్లా కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ వస్తుంది ఆకు. చూడండి, డైలీ ఒక 3-4 ఫ్లవర్స్ వచ్చినా కూడా హ్యాపీ కదండి పెట్టుకోవడానికి. అండ్ చిక్కుడు అండి, చిక్కుడు రీసెంట్గా హార్వెస్ట్ చేసిన, మళ్ళీ వచ్చింది చూడండి చిక్కుడు, ఎంత బాగా వచ్చిందో. ఆర్గానిక్గా పండించుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి. మనం మంచి టేస్టీ ఫుడ్ తింటాం, ఎంజాయ్ చేస్తాం, అండ్ హెల్త్ మంచిది, అండ్ ఫుల్ ఎక్సర్సైజ్ మన బాడీకి. మన ఎలాంటి యోగా ఎక్సర్సైజ్ చేయాల్సిన పని ఉండదండి. చూడండి ఎంత బాగుందో. అంజీర్ కూడా చూడండి, రీసెంట్గా కట్ చేసిన, మొత్తం ప్రూనింగ్ చేసిన అంజీరు, మంచి గ్రోత్ వస్తుంది చూడండి. ఇంకా ఇది బీరా అండి, బీరకాయ రీసెంట్గా వేసిన కదా సీడ్స్. ఆల్రెడీ పాత వీడియోస్లో అయితే మీకు వాళ్ళ చూసి ఉండవచ్చు, కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఇది బీరా సీడ్స్ వేసిన, మంచిగా వచ్చినాయండి. ఇక పక్కన ఇంకో బీరకాయ ఉంది, అయితే అవి 3 ఉన్నాయన్నమాట. మనకు ప్రతి ఒక్క మనిషికి ఒక 3 తీగ చెట్లు ఉంటే మనకు కావాల్సిన కూరగాయలు మనకు సరిపోతుంది అన్నమాట. అందుకే ఈ టబ్లో ఆల్రెడీ వేసిన, తర్వాత మళ్ళీ ఈ టబ్లో వేసిన. అండ్ చూడండి, మన రీసెంట్గా చూపించిన కదా మీకు బుడమకాయ అయ్యిందని, కట్ చేసిన హార్వెస్ట్ చేసిన, మీకు ఆల్రెడీ పెట్టిన నేను షార్ట్ అది. ఇది ఇంకోటి చూడండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి, ఎంత ముద్దుగా ఉందో, చిన్నది చూడండి. ఇంతకన్నా ఏం కావాలండి హ్యాపీనెస్. మన కళ్ళ ముందు పెంచుకొని మనం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళి వంట చేసుకొని తింటే అబ్బా ఆ ఫీలింగే వేరే అండి, ఫుల్ హ్యాపీ. చూడండి ఇంకా అవుతున్నాయి, ఇంకా 2-3 టబ్లలో పెట్టుకున్నాను నేను. చూడండి ఇంకా ఫ్లవర్స్ వస్తున్నాయి, మేల్ వచ్చినాయి కానీ ఫీమేల్ రాలేదు. ఫీమేల్ వస్తే మేల్ వస్తలేవు. చూడండి మంచిగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇంకా ఈ చెట్టు చూడాలి, ఆల్రెడీ మొన్న కూడా పెట్టిన, ఇది కూడా షార్ట్ పెట్టిన నేను, కట్ చేసిన అని. చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. సాంబార్ చేసుకున్నా ఎంత టేస్ట్ అండి, అంత టేస్ట్ ఉంది. ఎంతైనా మనం పండించుకున్న పంట కదండి, హ్యాపీనెస్సే వేరే. చూడండి నేతిబీర మాత్రం మాకు ఫుల్ వస్తుందండి, కనిపిస్తుందా ఇక్కడ? ఇటు నేతిబీర చూడండి, పువ్వు, పిందె, కాయ అన్నీ. ఇటు కాయ వచ్చింది చూడండి, ఎంత హ్యాపీ చూడండి. చిన్న వస్తుంటే ఇంకొక 3-4 డేస్ అయితే మనం ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి. అండ్ ఇది కాకరకాయ కూడా బాగానే వస్తుందండి. కొన్నేమో చిన్నప్పుడే ఖరాబ్ అవుతున్నాయి, కొన్నేమో మంచిగానే వస్తున్నాయి. కానీ ఇంక చెట్ల గురించి మనకు తెలియదండి, ఎప్పుడు ఎట్లయితుందో చెప్పడానికి రాదు. మంచి వస్తే మనం తినాలి, లేదంటే మళ్ళీ అవి 3 చెట్లకి వేసేస్తాను అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ పాలినేషన్ చేసినా కానీ ఇంకో నెత్తిబీర మంచిగా కాలేదు, పోయింది. కొన్ని ఇంకా ఇట్లా పోతూ ఉంటాయి, ఒకటని కాదు చెట్ల గురించి. చూసారు కదా. నెక్స్ట్ దీంట్లో కూడా అండి బుడమకాయ వేసిన, అటు పురుగు పట్టిందని మొత్తం కట్ చేసి ఆకు మొత్తం తీసేసిన, మంచిగా ఎరువు వేస్తే చూడండి మళ్ళీ మంచిగా స్టార్ట్ అయిపోయింది, ఫ్రెష్గా రీఫ్రెష్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదేమో ఇంకా మునగ చెట్టు అండి, ఎందుకో మరి పూత మాత్రం ఫుల్ వస్తుంది కానీ కాకపోతే కాయ నిలబడడం లేదు. దీనికి సంబంధించిన ఎరువులు ఇచ్చిన, అన్నీ ఇచ్చిన. ఇంకా మనం ఇచ్చేది ఏంటండి, కిచెన్ వేస్ట్, ఆవు పేడ, అవి 2 ఇచ్చిన. చూడండి మట్టి కూడా బాగానే ఉంది, అవునబ్బా కొద్దిగా ఉంది అన్నట్టు కాదు, ఏమో చూడాలండి. అందుకే ఒకటి ఉందని చెప్పి ఇంకోటి తీసుకున్నాను. ఇంకోటి ఏమో అక్కడ లాస్ట్కి రీసెంట్గా తీసుకున్నా కదా, అక్కడ పెట్టేసిన. అది కూడా మంచిగా సెట్ అయిందండి, పర్లేదు. అందుకే ప్రతి ఒక్క చెట్టు ఒక 2 పెట్టుకున్నామంటే మనకు ఇబ్బంది ఉండదు. పక్కన నాయిస్ వస్తుందండి, కొంచెం పట్టించుకోవద్దండి, పక్కన ఇండ్లు కడుతున్నారు, ఆ సౌండ్ వస్తుంది. ఇదేమో
రేగి పండుదండి చూడండి, ఇది ఎంత బాగుందో, స్టార్ట్ అయిపోయింది. కనిపిస్తుందా మీకు? చిన్న చిన్నవి బాగా అవుతున్నాయి. చెట్టు నిండా పూత ఉంది, ఇంకా స్టార్ట్ అవుతుండొచ్చు. చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇదిగోండి కనిపిస్తున్నాయా? చెట్టు నిండా ఫుల్ హ్యాపీ. ఇట్లా పైకి వస్తే ఏదైనా నెమలి పింఛం ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉందండి ఇది మొత్తం. నెమలి పింఛంలాగా చూడండి, ఎంత బాగుంది చూడండి, ఎంత మంచిగా ఉంది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. చెట్టు కూడా చెట్టు నిండా పూత ఉంది, మీకు అనిపిస్తుందా? చెట్టు నిండా పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకా కాయలు మాత్రం బాగానే వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఇంకా చెట్టు దయ, మొత్తం కాయలు ఇచ్చినా ఓకే. మొత్తం అయితే రాదు, కొన్ని ఊడిపోయి కొన్ని వస్తాయి, కానీ వచ్చినంత వరకు హ్యాపీ. ఇంకంతమించి ఏం కావాలండి, ఎంత వస్తే అంత హ్యాపీ. మా వంకాయలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయండి, బాగానే హార్వెస్ట్కునే వంకాయలు కట్ చేసుకోవాలి. ఈరోజు సండే కదండి, ఇంకా సండే కాబట్టి ఇంకా ఎప్పుడు మనం సండే అంటే ఎట్లుంటుందండి, సండే ఈజ్ హాలిడే అండ్ నాన్ వెజ్ డే. అలాంటిది ఇంకెప్పుడు శ్రావణ మాసం కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. అందుకే ఏదైనా స్పైసీగా అట్లా చేసుకొనుకుంటున్నాను, మసాలా వంకాయ అలాంటిది ఏదైనా. ఇంకా పురుగు పట్టింది చూడండి, కొంచెం చూడకుండా ఉంటే పురుగు వచ్చేస్తుంది. కాకపోతే ఎప్పటికప్పుడు కట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదు. చూడండి ఇట్లా ఎప్పుడప్పుడు తీసి పడేసినాం అనుకోండి, చెట్టు హెల్తీగా ఉంటుంది. కొంచెం వదిలేసినా కూడా అది ఇంకా మన చేతికి రాదు. చెట్టు కూడా సేమ్ పిల్లల్లా చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం వదిలేసినామా, పట్టించుకోలేదా, ఇంకా అవి మర్చిపోవాలి చెట్లను. ఇంకా పురుగు, చెట్టు వాడిపోవడము అట్లా అవుతుందండి. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి, మందారాలు మాత్రం. గులాబీ తెచ్చిన తర్వాత ఫస్ట్ గులాబీ అండి ఇది. ఎంత బాగుంది చూడండి, కలర్ మాత్రం రెడ్గా. చూడండి చిన్న చిన్ని సంతోషాలు ఇవన్నీ, చిన్న చిన్ని సంతోషాలు చూడండి. హ్యాపీ. మందారాలు బాగానే ఉన్నాయి చూడండి. నిన్న నేను టమాటా మొత్తం కట్ చేసినండి, కట్ చేసి మొత్తం సెట్ చేసుకుని చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా మొత్తం ఎక్స్ట్రాని నైట్ కట్ చేసిన కదా, అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. కిందంతా మొత్తం ఇట్లా కట్ చేసి మధ్యలో కట్టబెట్టి ఇట్లా దారం పెట్టి కట్టేసిన బయటికి ఇక్కడ పడకుండా, ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువై కింద పడిపోతున్నాయి అనమాట, అందుకని. చూడండి ఇవన్నీ ఇట్లా నిన్న ఈవినింగ్ వచ్చి మొత్తం ఇట్లా కట్టేసి వెళ్ళాను అనమాట. ఆకులన్నీ మొత్తం ఊడ్చేయాలండి, ఇంకా ఊడ్చే పని ఉంది పైన. వీడియో తీసినాక ఉడుద్దామని ఆగిన. ఈ పని అయిపోయింది. ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ కోసుకోవాలి పూజ కోసమని కోసుకోవాలి. అదే ముందు వీడియో తీసి పెట్టుకున్నాను అనుకోండి, కొంచెం నిదానం చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇంకో టబ్లో కాకరకాయ బాగా వస్తుంది. ఇట్లా మనం కష్టపడేదానికి మంచి వచ్చింది అనుకోండి, హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా ఏం రాలేదనుకోండి బాధ అనిపిస్తుంది, ఇంత కష్టపడి చేసి అసలు ఏంటి ఏం రాలేదు అని. కాకపోతే నాకు మాత్రం నా గార్డెన్ ఎప్పుడు నన్ను ఫీల్ అయ్యేటట్టు చేయలేదండి. ఎప్పుడు వచ్చినా హ్యాపీగానే వచ్చిన. చూడండి బత్తాయి చూడండి ఎంత బాగా అయినాయో, పెద్ద అయినాయి సైజులు. మీకు ఇంతకుముందు చూపించాను పాత వీడియోస్లలో, ఎంత పెద్ద అయినాయి చూడండి బత్తాయిలు. ఎక్స్పెక్ట్ చేయలేదు, వావ్ ఇది ఇంకా పెద్దగా అయింది చూడండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతాయని. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇట్లా ఇంతకుమించి ఏం కావాలండి ఒక గార్డెనర్కి, ఫుల్ హ్యాపీ. దానిమ్మకాయలు కూడా వస్తుంది పూత, చూడాలి ఇంకా ఎంతవరకు వస్తుంది అనేది. ఇది రీసెంట్గా పెట్టినా కదండి విత్తనాలు, నేతిబీరనా బీరకాయనో మరి, నేతిబీర అనుకుంటా. ఇక్కడ వచ్చిందండి, నేను చూసుకోలేదు. ఫస్ట్ కాయ స్టార్ట్ అయిపోయింది, చూసిండ్రా? ఫస్ట్ కాయ. పాలేషన్ చేయలేదండి, చూడలేదు, నేను చూసుకోలేదు. ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ కాయ వచ్చిందని. ఓ షిట్, మిస్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా చిన్న ఉన్నాయిలేండి. ఇక్కడ అనిపిస్తున్నాయి, ఇక్కడ పువ్వు దగ్గర చిన్నగా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే రావడం స్టార్ట్ అయినాయి అంటే ఆగవలేండి. ఈ సపోటా చెట్టును పట్టుకున్నాయి తీగలు. అరే అగో మొత్తం అట్లా పట్టేసుకున్నాయి తీగలన్నీ. ఈవినింగ్ మొత్తం సెట్ చేసుకోవాలండి. ఈవినింగ్ కొబ్బరి తాడు తెప్పించిన కట్టేసేయాలి. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆనపకాయ, సొరకాయ, ఇదొకటి. ఇక్కడ ఇంకోటి చూడండి,
మీకు కనిపిస్తుందా? ఇగోండి ఇక్కడ ఎంత లేతగా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో. హ్యాపీ. ఇక్కడ కాకరకాయలు అండి, ఇది కనిపిస్తుందా? ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇంతమించి ఏం కావాలండి ఒక గార్డెనర్కి. నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అండి, నా గార్డెన్ పెట్టుకున్నాను. ఫుల్ హ్యాపీ. నా గార్డెన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.